శివుడి మీద నమ్మకం ఎలా ఉంటుంది, ధైర్యం ఎలా ఉంటుంది, భక్తి ఎలా ఉంటుంది? ఒక్క మాటలో మృత్యు వస్తుందా రాని, మృత్యులకే మృత్యువు నా శివుడు ఉన్నాడు నాతోటి, మృత్యు వచ్చిన జయిస్తా. ఒక ఆపద తరుముకుంటూ వస్తుందా రాని, ఎన్ని ఆపదలు వచ్చినా నిలబడతా, నా శివుడు నాతో తోడున్నాడు. కష్టం వచ్చిందా, దుఃఖం వచ్చిందా, సమస్యలు వచ్చినా మీద పడ్డాయా, సరే రాని, ఎన్నిటికైనా తట్టుకొని నిలబడి నేను శివుని స్మరిస్తూ బ్రతుకుతా. అది నా ఈశ్వరుడి మీద నాకున్న భక్తి. ఆ భక్తే నాకు శక్తిగా మారుతుంది, నన్ను నిలబెడుతుంది, నన్ను ముందుకు తీసుకెళ్తుంది. ఇది ఈశ్వర ఆజ్ఞ. అది భక్తి, ధైర్యం, శక్తి అలా ఉండాలి ఈశ్వరుడి మీద. అది ఉన్నప్పుడు నిన్ను ఏది ఏం చేయలేదు. ఎందుకంటే లోకాలను పాలించే పరమేశ్వరుడు, సర్వేశ్వరుడు, లోకేశ్వరుడు నీతో ఉండి నిన్ను నడిపిస్తున్నప్పుడు ఏది కూడా నిన్ను ఏం చేయలేదు. చేసిన వాటిని అడ్డుకొని నిలబడేవాడు ఈశ్వరుడు ఉన్నాడు అక్కడ. ఈశ్వరుడు ఉన్నంత వరకు నిన్ను ఆపేది ఎవరు లేరు. నీకున్న భక్తి, నీకున్న శ్రద్ధ, నీకున్న శక్తి, నీకున్న స్మరణ అన్నీ అంత ధైర్యంగా, అంత నమ్మకంగా, అంత నిస్వార్థంగా ఉండాలి ఈశ్వరుడి మీద. అప్పుడు ఈశ్వరుడు యొక్క ఆశీస్సులు నీకు ఎల్లప్పుడూ ఉంటాయి. ఆయన తోడు నీకు ఎప్పుడు ఉంటుంది. కాల భైరవుడులా రక్షణగా ఉంటాడు పరమేశ్వరుడు నీకు. హర హర మహాదేవ శంభో శంకర శివకేశవాయ నమః.